వైపులో మాట్లాడేప్పుడు ఏమన్నా అక్కో డాష్ అంటే ఎట్టుంటది? ఫస్ట్ ఎదురు తిరుగుతాడు 1 రోజు 2 రోజులు. అంతకంటే ఎక్కువ దుర్భాషలు ఆడుతూ ఉన్నారనుకోండి, అవతల 10 మందితో ఆ మాట అనిపిస్తున్నారు అనుకోండి, ఇప్పుడు అనిపిస్తారు లోపల జైల్లో నిందితులతో, ఇతర నిందితులతో, వాళ్ళతో. అప్పుడు ఏమైపోతుందంటే రెండే జరుగుతుంది. ఒకటి, అంతకంటే కసిగా ఒక లీడర్గా తయారవటం. జగన్ని జైల్లో పడేసి అట్లాగే హ్యూమిలియేట్ చేశారు, కనీసం బయట భోజనం కూడా రానిలా, అట్లాగే నెలల తరబడి ఏడిపించారు. తర్వాత నిరంజన్ రెడ్డి 16 నెలల్లో దాదాపు 4-5 నెలల పాటు అతనికి ఇంటి తిండి లేదు, జైలు తిండే తినిపించారు అతని చేత. అట్లాంటి చేశాక ఆ కసి అతన్ని లీడర్ని చేసింది, సీఎం స్థాయికి తెచ్చింది. ఇప్పుడు వీళ్ళు కసిగా తయారైతే ఇక హార్డ్ కోర్ లీడర్లుగా తయారవుతారు. లేదు అంటే ఇదేం జన్మ అనుకుంటే వాస్తవానికి శాంతం పక్కకెళ్ళిపోయి కూర్చుంటారు. ఇలా పక్కకెళ్ళిపోయేంతగా అవమానించాలన్నది వీళ్ళ ఫీలింగ్, వీళ్ళ ప్రయత్నం. నిజంగా ఈ అరెస్టులు అనేవి ఇప్పుడు వీళ్ళు బుద్ధా వెంకన్న చెప్తున్నట్టు, వీళ్ళు చెప్తున్నట్టు అంటే కొడాలి నాని ఇంకొక వరుసగా ఇప్పుడున్న పరిస్థితులు అంత వేగంగా అరెస్ట్ చేసే అంత అవకాశం ఉందా సార్? ప్రభుత్వం అంత డేరింగ్ స్టెప్ వేస్తుందా? ఏముందని చేయడానికి ఇప్పుడు ఇందులో ఉంది చూడండి, సింపుల్ లాజిక్. కిడ్నాప్ అంటే ఏంటి? ఎవడికి దొరకకుండా పట్టుకెళ్ళి ఏ గదిలోనూ నిర్బంధించి కాళ్ళు చేతులు కట్టేసి కళ్ళు కనబడినీయకుండా, మాట్లాడనీయకుండా, అరవనీయకుండా నోళ్లు మూసేసి చేసేదాన్ని కిడ్నాప్ సాధారణ. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఆ వ్యక్తి దర్జాగా కోర్టు దగ్గరకు వచ్చాడు, 164 స్టేట్మెంట్ మ్యాజిస్ట్రేట్కి ఇచ్చాడు. ఆ తర్వాత విచిత్రమైనటువంటిది ఈ కేసులో ట్విస్ట్ చూడండి.